ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులతో మిడిల్ ఈస్ట్ మరోసారి అగ్నిగుండంగా మారింది. దీంతో ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. కొన్ని నెలల క్రితం కాల్పుల విరమణతో కాస్త శాంతించినట్లుగా కనిపించిన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ ఇప్పుడు మళ్లీ ప్రమాదకర దశలోకి ప్రవేశించింది. ఇరాన్ నుంచి ఇజ్రాయెల్పై క్షిపణి దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి భారీ ప్రతిదాడులను చేపట్టింది. పశ్చిమ మధ్య ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడులతో టెహ్రాన్, ఇస్ఫహాన్, తబ్రీజ్, కరాచ్, కెర్మన్షా నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, సైనిక మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ పరిణామాలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా స్పందించారు. ఇరాన్తో కొనసాగుతున్న దౌత్య చర్చలను కాపాడేందుకు తక్షణ ప్రతీకార చర్యలను నివారించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కోరారు. అయితే ఆ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఇజ్రాయెల్ దాడులకు దిగడం అంతర్జాతీయ వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఏప్రిల్లో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇదే తొలి ప్రత్యక్ష సైనిక ఘర్షణ. దీంతో శాంతి ప్రక్రియ పూర్తిగా కుప్పకూలిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దౌత్య చర్చలు విఫలమవడం, పరస్పర ఆరోపణలు పెరగడం, ప్రత్యక్ష సైనిక దాడులు జరగడం పరిస్థితిని మరింతగా సంక్లిష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. పరిస్థితి మరింత విషమిస్తే అమెరికా ప్రయోజనాలు, ఆ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలు కూడా లక్ష్యంగా మారొచ్చునని సంకేతాలు ఇచ్చింది. దీంతో ఘర్షణ కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం పెరిగింది. ఇప్పటికే గాజా యుద్ధం, లెబనాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, ఎర్ర సముద్రంలో భద్రతా సమస్యలతో అల్లకల్లోలంగా ఉన్న మధ్యప్రాచ్యంలో ఈ తాజా పరిణామాలు కొత్త సంక్షోభానికి నాంది పలుకుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మరింత విస్తరిస్తే ప్రపంచ చమురు మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, భద్రతా పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన మార్గాలు మూసుకుపోతున్నాయి. హెచ్చరికలు, ప్రతీకారాలు, సైనిక దాడులు వేగంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు నీడ యుద్ధంగా కొనసాగిన ఇరాన్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంలోకి అడుగుపెట్టింది. కాల్పుల విరమణ ఆశలు ఆవిరైపోతుండగా మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంలా మారుతోంది. ఇది పరిమిత ఘర్షణగానే ఆగిపోతుందా, లేక మరింతగా విస్తరించి ప్రాంతీయ యుద్ధంగా మారుతుందా అనే ప్రపంచ దేశాల్లో కదులుతోన్న ప్రశ్నగా మారింది.